హలో గైస్, సమ్మర్ హాలిడేస్కి అమ్మమ్మ ఇంటికి వచ్చాము. వచ్చేలోపు ఆఫ్టర్నూన్ అయింది, అందుకే లంచ్ నుంచి వీడియో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మా పిన్ని ఫస్ట్ ట్రిప్ రైస్, బుడ్డల పొడి, నెయ్యి కలుపుతుంది. సైడ్లోకి ఏదో ఒకటి ఉండాలి కదా, అందుకే బూందీ పెట్టుకున్నాము. ఇక్కడ మా తాత అంత సీరియస్గా ఏం చేస్తున్నాడో చూడండి. సీరియల్స్ చూస్తున్నాడు. డైలీ ఆఫ్టర్నూన్ సీరియల్ టైం మా తాతకి. ఇంత సీరియస్గా చూస్తున్నారు. మేమేమో మూవీస్ చూడాలని రిమోట్లో ఛానల్ మారుస్తే వెంటనే రియాక్షన్ చూడండి, క్యూట్గా ఉందని క్లిప్ యాడ్ చేశా. రౌండ్ ఆలు కర్రీతో ఎప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయినా అందరం కలిసి ఇలా ఒకే ప్లేట్లో తింటాము. ఇది కూడా ఇలా అందరు కలిసి తింటారా అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి పప్పు, ఊరి మిరపకాయలు. ఈ కాంబినేషన్ మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఒక న్యాప్ వేసాక ఈవినింగ్ క్లైమేట్ చూసే చాలా కూల్గా ఉంది. వేడి వేడిగా స్నాక్స్ ప్రిపేర్ చేస్తుంది మా పిన్ని, చూద్దాం రండి. ఫస్ట్ వంకాయలన్నీ ఇలా కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న వంకాయలన్నీ ఒక ప్లేట్లో వేసుకున్నాము. దీనిలోకి తొక్కు ప్రిపేర్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిర్చి, ఉప్పు, జీలకర్ర, లవంగ, కొత్తిమీర, ధనియాల పౌడర్ వేసుకొని పేస్ట్లా రెడీ చేసుకోవాలి. ఈ పేస్ట్ని ఫ్రై చేసుకున్న వంకాయ అన్నిటిలో పెట్టుకోవాలి. నెక్స్ట్ బజ్జీలకు పిండి రెడీ చేసుకుందాం. శనగపిండి, సాల్ట్, వాము, జీలకర్ర, సోలా పొడి, సరిపడా వాటర్ వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న పిండిలో వేడి వేడి ఆయిల్ వేసుకొని మంచిగా మళ్ళీ ఒకసారి పిండిని కలుపుకోవాలి. వంకాయలో తొక్కు పెట్టుకున్నాం కదా, అవి ఈ పిండిలో వేసుకొని బాగా వంకాయలకు పిండి పట్టించి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ప్రతి ఒక్కటి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవడమే. నెక్స్ట్ వచ్చేసి మిర్చి బజ్జీలు. మెయిన్ బజ్జీలు అంటేనే మిరపకాయ బజ్జీలు కదా, అవి కూడా మా పిన్ని చేసేసింది. నెక్స్ట్ ఆనియన్ పకోడా కూడా చేసేసింది. చూద్దాం రండి ఏమున్నాయో. ఆనియన్ పకోడా పిల్లల కోసం. నెక్స్ట్ వచ్చేసి వంకాయ బజ్జీలు ఆర్ బోండాలు, మీరు ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి. నెక్స్ట్ మిరపకాయ బజ్జీలు, అందులోకి ఆనియన్స్, లెమన్స్. వీటిలో మీ ఫేవరెట్ ఏంటో కామెంట్ చేయండి. సమ్మర్ హాలిడేస్లో అమ్మమ్మ ఇంట్లో డే 1 వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.